అందరికి రామ్ రామ్ వెల్కమ్ టు మినీ బ్లాగ్. సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళకపోతే ఎలా? సో నేను మా బుడ్డి గ్యాంగ్ అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్తున్నాం. సో మేము బయట ఎక్కడికి వెళ్ళలేదు, మా కమ్యూనిటీలోనే పూల్ ఉంది. సో ఈ లాకర్ లో బ్యాగ్ పెట్టేసుకొని డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ కి అయితే వెళ్ళిపోతాం. ఏమైనా ఫోన్స్ ఉన్నా ఏమున్నా ఈ లాకర్స్ లో పెట్టేసుకోవచ్చు. నేనైతే చాలా లేజీగా పూల్ కి అయితే వచ్చేసా. నైట్ నుంచి పిల్లలు ఒకటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ అనేసి గోల పెట్టేశారు. ఇంకా తప్పుతుందా వాళ్ళని తీసుకొని వచ్చేసా. సో ఇక్కడ క్యాప్ లేకుండా అలో ఉండదన్నమాట. ఈ క్యాప్ వేసుకొని స్విమ్మింగ్ చేయాలి. మా చుట్కీ అయితే ఈ క్యాప్ పెట్టుకోని అనేసి మారం చేసింది. బట్ ఎలాగోలా క్యాప్ పెట్టేసుకుంటేనే స్విమ్మింగ్ పూల్ లో అలో ఉంటుంది, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లేదని వాళ్ళ మమ్మీ భయపెట్టిస్తే అప్పుడు పెట్టేసుకుంది. ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు కదా. తన ఫేవరెట్ కలర్ బ్లూ అంట, తన ఫేవరెట్ కలర్ రెడ్ అంట. సో వాళ్ళిద్దరు ఆ క్యాప్స్ చూస్ చేసుకున్నారు. నేను కూడా క్యాప్ పెట్టేసుకున్న. క్యాప్ లో అస్సలు బాగుండదు. సో ప్లీజ్ నెక్స్ట్ మీకు స్విమ్మింగ్ వచ్చా అనేగా మీ డౌట్. స్విమ్మింగ్ వచ్చు, బట్ మరి అంత ప్రొఫెషనల్ గా రాదు. స్విమ్మింగ్ అయితే చేస్తాను. సో నేను ఇలా స్విమ్మింగ్ చేస్తాను అనమాట. మా లావణ్య స్విమ్మింగ్ చేయడానికి అయితే అష్ట కష్టాలు పడుతుంది. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. మా సోను అయితే ఇలా ఆడుకుంటుంది. చుట్కీ పరిస్థితి ఏంటంటే జంప్ చేయాలా వద్దా అని అసలు జంపే చేయట్లేదు. ఎలా భయపడుతుందో చూడండి. సో ఇలా సమ్మర్ లో కూల్ గా పూల్ కి వచ్చేసి స్విమ్మింగ్ చేసేసాం. చాలా ఎంజాయ్ చేసాం అనమాట. సో మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్ అండ్ కామెంట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.